వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. సో ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ప్రెసెంట్ నేనైతే షాద్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి కొందుర్గులో ఉన్నాను. సో ఈ రోజు మనం చూడబోతున్నటువంటి ఆ వెంచర్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సుకేతన అనే ప్రాజెక్ట్. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ 1 year బ్యాక్ లాంచింగ్ ఈవెంట్ సందర్భంగా మనం ఆల్రెడీ చేయడం జరిగింది. మరి ఈ వీడియోకి సంబంధించి ఇవాళ మనం రివైవ్ వీడియోని చూడబోతున్నాము. అయితే మరి వీళ్ళు ప్రామిస్ చేసినటువంటి డెవలప్మెంట్స్ ఎంతవరకు కంప్లీట్ చేశారు, అసలు ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. కమాన్. ఎస్, లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ మనం చూసుకుంటే స్టార్టింగ్ లో ఆర్చ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం ఎంటర్ అవుతూనే 40 feet బీటీ రోడ్స్ అనేవి ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. సో ఇరుపక్కల చూసుకుంటే కూడా కర్బింగ్ స్టోన్స్ తో ఫుట్ పాత్ అనేది కూడా చేసి ఉన్నారు. సో ఇంకొంచెం బ్యూటిఫుల్ గా కనిపించేటటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ నేమ్ ప్లేట్స్ తో ఎవరికి చెందినటువంటి ప్లాట్స్ ని వాళ్ళ నేమ్ తో ఈ నేమ్ ప్లేట్స్ ని కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టారు. సో ఇదైతే సాయి మనోజ్ గారికి సంబంధించినటువంటి ప్లాట్ అనమాట. అలాగే ప్లాట్స్ లో చూసుకుంటే ప్రతి ప్లాట్ లో కూడా మ్యాంగో ట్రీస్ అంటే మామిడి మొక్కల్ని ఖచ్చితంగా నాటారు. సో వీటి పెంపకంలో కూడా ఉంది. సో దానికి సంబంధించిన ఇరిగేషన్ కి సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇక్కడ డెవలప్ చేసి ఉన్నారు. సో ఇంకాస్త లోపలికి వెళ్ళి చూద్దాం. సో లాంచింగ్ అప్పుడు మనం చూసుకుంటే ఇదంతా కూడా మట్టి రోడ్ అనమాట. అలాగే పక్కనే ఇక్కడ ఆల్రెడీ నాటినటువంటి మామిడి మొక్కలను అప్పుడు తెచ్చిపెట్టారు. సో ఆల్రెడీ ఇప్పుడు నాటేయటం కానీ వాటి పెంపకంలో కూడా చాలా చక్కగా శ్రద్ధ చూపిస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే మొత్తం బీటీ రోడ్స్, మొత్తం వెంచర్ అంతా కూడా బీటీ రోడ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పోల్స్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన లైనింగ్ వర్క్ కూడా జరిగిపోతుంది. చాలా ఫాస్ట్ గానే డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకాస్త ఇక్కడ మనం ముందుకు వెళ్ళి చూస్తే సో ఈ ప్లాట్ లో ఇంకా ప్రత్యేకంగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది. అలాగే హార్వెస్టింగ్ పిట్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో ఏదో ఊరికే గుంత తవ్వి వదిలేయటం కాకుండా చాలా ప్రొఫెషనల్ గా ఇది కంప్లీట్ అయింది ఈ హార్వెస్టింగ్ పిట్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించింది కూడా డెవలప్ అయిపోయింది. సో అలాగే మెటల్ అండ్ శాండ్ ఉపయోగించి హార్వెస్టింగ్ పిట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే పక్క ప్రొఫెషనల్ గా చేశారని చెప్పుకోవచ్చు. సో ప్లాట్ లో మనం చూసుకుంటే నంబరింగ్ స్టోన్స్ కూడా ప్రత్యేకంగా ప్రతి ప్లాట్ లో కూడా ఉన్నాయి. అలాగే నేమ్ బోర్డ్స్, ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, నేమ్ బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా చక్కగా ప్రొఫెషనల్ గా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతోంది. చాలా ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది మనం చూస్తేనే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఒక పెద్ద పార్క్ కూడా చక్కగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ దానికి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఒక సెంట్రల్ పార్క్ అనమాట. ఎంట్రన్స్ లోనే కొంచెం దూరం రాగానే చాలా పెద్ద పార్క్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వ్యూ కూడా. అలాగే మొత్తం పార్క్ లో అనుకోవచ్చు, వెంచర్ లో అనుకోవచ్చు, మ్యాంగో ట్రీస్ ని కూడా చక్కగా పెంపకంలో ఉన్నారు. సో మరికొద్ది రోజుల్లో కూడా అవి ఫలాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానికి సంబంధించిన పెంపకం కూడా చాలా చక్కగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దాము. ఎస్, లోపలికి వచ్చాం మనం. చాలా బ్యూటిఫుల్ గా ఒక పార్క్ అయితే డెవలప్ చేశారండి. జనరల్ గా ఇట్లాంటి డెవలప్మెంట్స్ అంతా కూడా మొత్తం వెంచర్ అంతా కంప్లీట్ అయిపోయి లేకపోతే ఎంతో కొంత కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత చూస్తామేమో, కానీ ఇక్కడ మాత్రం ఆల్రెడీ చాలా బ్యూటిఫుల్ గా ఈ పార్క్ అయితే డెవలప్ చేసి ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్ గ్రీనరీ ఉంది అండ్ ప్లాంటేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో మీరు చూడొచ్చు. సో లోపలికి ఒకసారి వెళ్దామా, రండి. సో ఇక్కడ ప్లాంటేషన్ చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో కూడా మనం చూడొచ్చు. మామూలుగా ఏదో అంటే దానికి ఒక చక్కటి డిజైన్ ని కూడా ఏర్పరచుకుని చాలా నీట్ గా డిజైన్ చేసుకున్నారు. ఒక చిన్న పర్గోలతో స్టార్ట్ అయింది ఈ పార్క్. సో గజిబో కూడా ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా, గజిబోస్ ఉంటేనే చాలా అదొక అట్రాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. సో గజిబో కూడా ఉంది ఇక్కడ. చక్కగా ఇక్కడ
చక్కగా కన్స్ట్రక్ట్ చేశారు. సో చూడటానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా చాలా అటుపక్క చూడొచ్చు మనము. బోల్డ్ అంత ప్లే ఏరియా ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ పర్గోలా కూడా ఉంది, చూద్దాం. ఫోటో సెషన్స్ చేసుకోవడానికి, అసలు చిల్ అవ్వడానికి చాలా చాలా బాగుంటుంది పార్క్ అని చెప్పుకోవచ్చు. ఎస్, సో చూసారా పర్గోలా ఎంత బాగుందో. ఎస్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా అని చూసుకుంటే మొత్తం కిడ్స్ డెఫినెట్ గా దే విల్ హ్యావ్ ఫన్. అక్కడ మనం చూసుకుంటే అన్ని కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి. స్లైడ్స్ అనుకోవచ్చు, ఉయ్యాలలు అనుకోవచ్చు, అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. అండ్ కలర్స్ కూడా చాలా క్యాచీగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో పేరుకు తగ్గట్టుగానే చక్కగా స్వర్గసీమ వారిది కదండి, నిజంగానే స్వర్గంలో ఉన్నామా అనిపిస్తుంది డెఫినెట్ గా ఈ ప్రాంతంలోకి ఉంటే. పర్గోలా నుంచి మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చక్కగా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉయ్యాలని చూసారా, ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. సో ఇది ఒక మంచి గ్రానైట్ తో చేశారు దీన్ని, ఏదో మళ్ళీ ప్లాస్టిక్లు కాకుండా గ్రానైట్ తో చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చూసారు కదా, డీర్స్ అవి ఉన్నట్టుగా చక్కగా డిజైన్ చేశారు. ఓకే, సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే చాలా యూనిక్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఏదో పార్క్ ఏదో గడ్డి పెంచేసాం అలా కాకుండా చాలా చక్కగా డిజైన్ చేశారు. రైట్, ఇంకొంచెం ముందుకు వెళ్దాం రండి. యా, ఇది కిడ్స్ ప్లే ఏరియా. సో చాలా బ్యూటిఫుల్ గా కలర్స్ కూడా చూసుకుంటే మంచి క్యాండీ కలర్స్ తో స్లైడ్స్ అనుకోవచ్చు, సీ సాస్, ఇట్లా కొంతసేపు కూర్చోడానికి వాటర్ మిలన్ లాగా ఉంది ఇది, కానీ సిట్అవుట్ ప్లేస్ లాగా అనమాట. సో చాలా క్యాండీ కలర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు డెఫినెట్ గా. స్లైడ్స్ చూసినా కూడా డెఫినెట్ గా అటు ఉయ్యల్ అన్ని, ఇంకా ఇది లేదు అది లేదని లేదు, అన్నీ ఉన్నాయి. సో యా, సో పిల్లలు ఇవాళ రేపు చాలా మంది పేరెంట్స్ ఆలోచించేటటువంటి విషయం ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేయాలి. మనకు ఉన్నటువంటి ప్లాట్లో మనం ఒక చిన్న ఇల్లు కట్టుకున్న చక్కగా వాళ్ళకి స్పేస్ ఉండాలి ఆడుకోవడానికి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇంత పర్ఫెక్ట్ డిజైనింగ్తో అనుకోవచ్చు, లేకపోతే కంప్లీట్ అయిపోయినటువంటి వెంచర్ ఇది. అటు ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే ప్లాట్ వైజ్గా మనం మాట్లాడుకుంటే అది కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో వెనకాల చూసుకుంటే క్రికెట్ ప్రాక్టీస్ నెట్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని వెనకాల వాటర్ ట్యాంక్ కి సంబంధించిన వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది, ఇంకా కలరింగ్ మాత్రమే ఉందన్నమాట. షటిల్ కోర్ట్ కూడా ఉంది, దానికి సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది టోటల్ 50 acres లో ఉన్నటువంటి వెంచర్ అండి. సో అలాగే టీటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. సో ఈ వెంచర్ లో ఉన్నటువంటి ప్రధానమైన ఆకర్షణమైన పాయింట్ ఏంటి అంటే, డెఫినెట్ గా సర్ప్రైజింగ్ పాయింట్ ఇది. అదేంటి అంటే డీటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్స్ కి ఫ్రీ వీకెండ్ హోమ్స్ ని కూడా ఇస్తున్నారు. ఇదైతే ఎక్కడ విని ఉండం మనము. సో డెఫినెట్ గా స్వర్గసీమ వాళ్ళు చేస్తున్నటువంటి సుకేతన అనే వెంచర్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక లొకేషన్ హైలైట్స్ గురించి ఒకసారి చూద్దాం. తెలంగాణకి మరో మణిహారం రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ కోసం చక్కగా ఫండింగ్ కూడా చేస్తున్నాయి. అయితే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ వెంచర్ రీజనల్ రింగ్ రోడ్ కి అత్యంత సమీపంలో ఉంది. ఓకే, లొకేషన్ హైలైట్స్ గురించి ఇంకొక విషయం చెప్పుకోవాలి అనుకుంటే, షాద్ నగర్ నుంచి మనం ఈ వెంచర్ కి వస్తున్నటువంటి మార్గంలో చాలా శరవేగంగా పనులని కంప్లీట్ చేసుకుంటున్నటువంటి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఈ మార్గంలోనే ఉంది. అది మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. సో ఎంప్లాయ్మెంట్ భారీ ఎత్తున ఉండబోతోంది ఇది. సో ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి అత్యంత సమీపంలోనే ఈ సుకేతన వెంచర్ కూడా ఉంది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ తో పాటు అమెజాన్ డేటా సెంటర్ కూడా అత్యంత సమీపంలోనే ఉంది ఈ వెంచర్ కి. అలాగే చందన్ వ్యాలీ ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్ గా సౌత్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ డెవలప్ అవుతోందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో షాద్ నగర్ వైపు పెద్దగా డెవలప్మెంట్ లేదు అని బాధపడే వాళ్ళకి ఒకంత ఊరట లభిస్తోందని చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా ఇక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఏర్పాటు అవుతున్నాయి. శరవేగంగా వాటికి సంబంధించిన పనులు కూడా అవుతూ ఉన్నాయి, స్టార్ట్ కాబోతున్నాయి ఇన్స్టిట్యూట్స్. డెఫినెట్ గా ఎంప్లాయ్మెంట్ కూడా భారీ లెవెల్లోనే ఉంటుంది. సో ఇట్లాంటి ఒక సౌత్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ లో షాద్ నగర్ కి అత్యంత సమీపంలో ఇవాళ మనం చూస్తున్నటువంటి వెంచర్ ఉంది. సో ఈ వెంచర్ లో కనుక డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేస్తే 100% అప్రిసియేషన్ ఉంటుంది అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. సో చూసారు కదండి ఇవాళ మన స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సుకేతన వెంచర్. ఈ వెంచర్ టోటల్ 50 acres లో ఉంది. టీటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్ కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఒకసారి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. మరో వెంచర్ తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.